కామెంట్స్లో చాలా మంది అడిగే డౌట్స్ ఏంటంటే సరే ఫైర్ అని చూపిస్తున్నారు కానీ జస్ట్ ఏదో అక్కడ ఉన్న షీట్ పైన మీరు ఒక ఎగ్జాంపుల్లా చూపిస్తున్నారు. బట్ ఆల్రెడీ మీరు కొంత డెమో ఏవైతే అటాచ్ చేసి ఉంచారో వాటి మీద ట్రైల్ వేసి చూడండి, ఫైర్ రెసిస్టెంటా కాదా మేము చెక్ చేస్తాం చూస్తాం అని అంటున్నారు. లైవ్ లో చూపిస్తారా? నాకు తప్పకుండా చూపిస్తాను. చాలా మంది అడిగిన మాట నేను కామెంట్ చూసాను. ఇంకా వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి అంతసేపు చూపించలేమంటే 5 minutes అనేది ఏం కాదు కానీ డైరెక్ట్ వాల్ మీద చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ ఇక్కడ ఇది పెట్రోల్. చూడండి ఇక్కడ చిన్న మచ్చలాగా వచ్చింది అంత పొగ పట్టేసి. ఇది క్లీన్ చేసి చూపిస్తాడు మా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడో చూపిస్తాడు మీకు, క్లీన్ చేసి చూపిస్తాడు. ఓ మై గాడ్ 200 degrees వరకు ఏమీ కాదమ్మా ఈ షీట్. 200 degrees దాటితే కరెక్ట్ అక్కడ హోల్ పడుతుంది. ఇక్కడ ఇది ఫైర్ రిటైర్డ్ అంటారు. ఒకసారి అంటుకుందాక స్ప్రెడ్ అవుతుంది పేపర్ అంటుకున్నట్టుగా. ఇక్కడ వీటి ఇక్కడే హోల్ పడుతుంది కానీ ఎక్కడ పక్క అక్కడ వరకు మాత్రమే. 200 degrees దాటితేనే హోల్ పడుతుంది. అయితే షీట్ కూడా ఏమీ కాదు అప్పుడు. ఇంకొక డౌట్ అండి, ఇప్పుడు దేవుడి గదిలో వేసినప్పుడు ఇప్పుడు హారతి ఇవ్వటం, ఆ దీపం వల్ల పొగంతా వస్తుంది, అగరబత్తుల వల్ల హారతి వల్ల మళ్ళీ ఆ పొగంతా కమ్ముకుంటుంది కదా, మరి దాని వల్ల ఏమైనా ప్రాబ్లం? దేవుడి గదిలో కానీ కిచెన్ లో కానివ్వండి ఎక్కువ ఆయిల్ వేపర్స్ వస్తూ ఉంటాయి. అన్ని కూడా చూపిస్తాను. ఆయిల్ పోస్తే ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను. ఆయిల్ పోయి డైరెక్ట్ డెమో చూపిస్తాను నేను కూడా. ఇది చూడండి, ఇది ఆయిల్, ఇది పోస్తా నేను చూపిస్తాను చూడండి. చూడొచ్చు మన కిచెన్ ఇలా కారుతా ఉంటుంది ఆయిల్ కూడా. క్లీన్ చేసి చూపిస్తా చూడండి మొత్తం. ఇది మడ్డ ఇలా చూడండి మొత్తం ఎలా పోయిందో. మురికి కూడా ఏమీ లేదు, ఏం లేదు. అక్కడ ఏమైనా పడిందా అని వాటర్ మామూలు క్లాత్ తుడి చేసింది అంతా కూడా. ఇది నార్మల్ క్లాత్ తో చూస్తున్నారు కదా. కిచెన్ లో కావచ్చు, దేవుడి గదిలో కానీ ఎక్కువగా మనం ఫేస్ చేసే ప్రాబ్లం అండి ఇది. ఆయిల్ మరకలు కావచ్చు, లేకపోతే పసుపువి కానీ ఏవో ఒకటి పడుతూనే ఉంటాయి. సో మనం ఒక్కసారి కొద్దిగా ఇలా పెట్టేసి క్లీన్ చేసేసుకుంటే చాలు. గ్లాసీ అవటం వల్ల ఇంకాస్త బెనిఫిట్ అనుకుంటున్నాను నేను. అదొకటి కదండి, గ్లాసీ గ్లాస్ పట్టలేదు. దీంట్లో మార్కర్ చాలా మంది పిల్లలు అడుగుతారు, పిల్లలు గీస్తారు, పెన్నులతో గీస్తారు అంటారు కదా. దీంట్లో చూపిస్తా చూడండి. అవును, మా ఇంట్లో కూడా సేమ్ అంతే, గోడలన్నీ. పిల్లలు ఉన్నప్పుడు కామన్. చిన్నపిల్లలకి ఎక్కువ గీస్తాను, పెద్దవాళ్ళకి ఎక్కువ గీయలేకపోయాను. మీకు చూపించిన క్లీన్ చేసి చూపించాము. వాళ్ళు స్కూల్లో చదువుకున్నదంతా ఇక్కడే చూపిస్తారు ప్రతాపం. చాలా మంది బ్యాక్ బోర్డ్ లేక వాడుకున్నామా, ఏ అంటే ఏ, బి అంటే బి అని ఇలా పిల్లలు బ్యాక్ బోర్డ్ లాగా వాడుకున్నారమ్మా. ఇలా అసలు చూడండి, క్లీన్ చేయమ్మా, క్లీన్ చేసేసుకోవచ్చు. పేరెంట్స్ చూస్తున్నారు కదా, పిల్లలు గోడని పాడు చేసేస్తున్నారు అని ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదండి. వాళ్ళు బ్లాక్ బోర్డ్ లాగా యూజ్ చేసుకోవచ్చట. అంటే క్లీనింగ్కి చాలా ఈజీగా ఉంది. మహిళలు మరీ ముఖ్యంగా చాలా మంచి రివ్యూ ఇచ్చారండి బిజినెస్ బెంచ్ ప్రోడక్ట్స్, అందులోని యూపీవీసీ షీట్స్కి అయితే. కబుకుది ఏమన్నా దానిపైన పడినా మరకలాగా అయినా వెంటనే క్లీన్ చేసుకుంటున్నామండి. ముందు అసలు అక్కడ మరక పడిందా అని మేమే సర్ప్రైజ్ అవుతున్నాము, అంత నీట్గా ఉంది. చక్కగా ఇంకా ఎప్పుడు ఇల్లు నీట్గా ఉంచుకునే వాళ్ళకైతే అద్దంలా మెరిసిపోతుంది అంతే ఇల్లంతా. మెయింటెనెన్స్ కూడా తక్కువ అండి. ఎస్, జీరో మెయింటెనెన్స్. బిజినెస్ బెంచ్ వారి సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ యూపీవీసీ షీట్స్తో ఇప్పుడు నేను మీకు ప్రోడక్ట్స్ చూపించడం స్టార్ట్ చేస్తానండి. ఇంకా ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి ఎలా ఉంటాయో కూడా ఇప్పుడు చూద్దాం. ముందుగా యూపీవీసీ, ఇవి ఒక్కసారి లెంత్ చెప్పండి సార్. ఇది 8 feet బై 4 feet అమ్మా, 3 mm థిక్నెస్ వస్తుంది. లాస్ట్ మనం 18 గంటల లాంచ్ చేసిన ప్రోడక్ట్ కంపెనీ 4 years బ్యాక్. ఈ రోజు 80 మోడల్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తీసుకొచ్చాము. 80 కలర్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఓకే, ఇది ఇంతే షీట్ తీసుకోవాల్సి ఉంటుందా లేకపోతే ఫుల్ షీట్ అమ్మా? ఫుల్ షీట్ తీసుకోవాల్సింది, హాఫ్ షీట్ మనం కూడా ఇవ్వము. ఓకే, అది పాసిబిలిటీ కాదు కాబట్టి ఫుల్ షీట్ ఇవ్వాల్సింది. కావాలంటే కట్ చేసుకోవచ్చు, ఎక్కడ పట్టుకోవచ్చు, మీరు ఏ ప్లేస్ అయినా వాడుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు వీటి మీద హోల్ పెట్టడం గానీ ఇలాంటివి పర్వాలేదా? ఏది ఫోటో ప్రింట్ పెట్టుకోవచ్చు, టీవీస్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇబ్బంది లేదు. కొన్ని రోజులు వాడి మీకు నచ్చలేదు, వద్దు ఇంకో రూల్ మార్చుకుంటే రీయూజ్ కూడా చేయొచ్చు. కొంతమంది టెంపరీ ఆఫీస్ వాళ్ళు ఉంటారమ్మా, వాళ్ళకి తీసి కూడా రీయూజ్ కూడా చేయొచ్చు. అట్లా చేసిన ఇల్లు కూడా మేము ఉన్నాము, ఇన్స్టాల్ చేసినవి కూడా. మినిమం అండ్ మాక్సిమం ప్రైస్ చెప్పండి. 4,800 విత్ ఫిట్టింగ్ అమ్మ. ఒక షీట్ 8x4 సైజ్, 5,200. 2 వెరైటీస్ ఉన్నది దీంట్లో. ఓకే, సో ₹1000 డిఫరెన్స్ ఉంది అంతే.
400 రూపీస్ 400. 400 ఓకే. ఓన్లీ షీట్ కూడా 2800 పడుతుందమ్మా. సో చూస్తున్నారు కదా ఇన్ని కలర్స్ అండి. డార్క్ కలర్ కావాలా లైట్ కలర్ కావాలా అనేది మీ ఇష్టమే. మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను. రాక్ టైప్లో వచ్చినవి ఒక కొత్త మోడల్ అయితే, ఫ్లూటెడ్ లాగా వచ్చినవి కూడా కొంచెం కొత్త మోడల్స్ ఉన్నాయండి. విజువల్స్లో చూపిస్తాను చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థం అవుతాయి ప్రతి ఒక్కటి కూడా. అండ్ ఇవి ఒక్కసారి గోడకి వేసిన తర్వాత యూపీవీసీ షీట్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మీరు డెమోలో చూడొచ్చు. ఇవి రాక్ టైప్లో ఉన్నాయి. సో మధ్యలో ఇలా టీ పట్టీ లాగా ఒకటి డివైడ్ చేసి వేశారు. సో ఆఫీస్ రూముల్లో కావచ్చు, మీ ఇంట్లో హాల్లో బెడ్రూమ్ ఏదైనా సరే రూమ్ తగ్గట్టుగా, అండ్ అలాగే చిన్న చిన్న క్యాబిన్స్ కొంతమంది యూస్ చేస్తూ ఉంటారు, వాటిల్లో కావచ్చు, రెస్టారెంట్లో కావచ్చు, అలాగే ఏదైనా సరే కొంచెం స్పేస్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ మీరు చాలా ఈజీగా ఇవి అమర్చుకోవచ్చు అండి. తక్కువ కాస్ట్లో అవుతుందంటే రీజనబుల్ బడ్జెట్లో మరి పూర్తయిపోతాయి అనమాట. ఎక్కువ మనం ప్రతిదానికి ఖర్చు పెట్టేస్తూ ఉంటాం, అలా కాకుండా పెయింట్ ఖర్చు తగ్గుతుందండి. పెయింట్ వేస్తే దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే కనుక ఇవి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు, ఖర్చు తక్కువ అవుతుంది, మన్నిక ఎక్కువ ఉంటుంది. దగ్గర దగ్గర 30 సంవత్సరాల పాటు వారంటీ ఇస్తున్నారు. అన్ని రోజులు ఖచ్చితంగా మన్నుతాయి అని అంటున్నారు. మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇది ఒక బెస్ట్ పార్ట్.